దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాల ఆరాధనలు ప్రార్థనలు వింటున్నారండి? దేవుడు మీ పట్ల ఎంతో ప్రేమ కనికరం శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మన తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఆప్తులు ఎవరు మనల్ని విడిచిన విడివని గొప్ప దేవుడు ఆయన. ప్రేమ స్వరూపి కదండి, కనికర స్వరూపుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈరోజు మారు మనసు లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. రక్షణ లేని వారు రక్షించబడాలి. మనందరూ ప్రభు రక్షణ, ప్రభు ఇచ్చే రక్షణకి ఆ దుప్పటి క్రిందికి రావాలి. ఎందుకంటే రక్షణ లేకపోతే పరలోక నిత్యరాజ్యం లేదు. మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించి మీ పాపాలు క్షమించబడితే, మీరు మారు మనసు పొందితే పరలోక నిత్య జీవం ఉంటుంది. ఎందుకని మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం దేవుని నమ్మినంటే? మరి కష్టాలు ఉండవా? బాధలు ఉండవా? అవన్నీ మీకు ఒక జైకిరీటాలుగా దేవుడు ఇస్తాడు. ధైర్యంగా ఉండాలి, దేవుని తట్టు చూడాలి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలారా, మంచి ప్రిపేర్ అవుతున్నారా? ప్రార్థన చేస్తున్నాం. 10th ఇంటర్మీడియట్ రకరకాల ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఆ యొక్క గ్రూప్స్, డిగ్రీ, ప్రభు మీకు తోడుంటాడు. కానీ చదువుకోవాలి మీరు. కాబట్టి ఉదయం ఒక చిన్న వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం అద్భుతమైనటువంటి మాట 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఎవరు నిన్ను కరుణించేది? నీటి బుగ్గలు. నీటి బుగ్గలు అంటే వాటర్ ఫ్లో. వారిని కరుణించువాడు వారిని తోడుకొని వెళ్ళొచ్చు. నిన్ను తోడుకొని నిన్ను ఎక్కడ ఉంచుతాడంటే దీవెనకరమగు స్థలంలో ఉంచుతాడట. నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళే దేవుడు ఆయన. ఆ నీటి బుగ్గలు అంటే నీరు అనేది ఎంత ఫ్రెష్నెస్ అండి. అదొక అనాయింటింగు, రెండోది వాక్యము, పరిశుద్ధాత్మ గుర్తు, శ్రమలకు కూడా గుర్తు అనుకోండి. కానీ నీటి బుగ్గలు ఉబుకుతుంటాయి సరే, అక్కడికి నడిపిస్తాడట, అక్కడ ఉంచుతాడట. ఈరోజు నీ జీవితం ఎండిపోయిందా? నీటి బుగ్గల దగ్గర కరుణించి వాడు నడిపించబోతున్నాడు. ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసిక, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా నిన్ను కరుణించి నీ ఆశీర్వాదం అంటే ఏమంటారు? మనం ఏదో డబ్బులని అనుకుంటారండి. కాదు, అన్ని విధాలుగా దీవెనకరమగు స్థలమందు నేను ఉంచి దీవెనకరమగు జీవితం, అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నీ స్థితి మారబోతున్నది. ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను కరుణించి నీ స్థితి మార్చబోతున్నా అంటున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావు, నీ స్థితి మారబోతున్నది. నీ పరిస్థితి ఏంటి? ఆ స్థితులన్నీ మారబోతున్నాయి. ఎందుకంటే నిన్ను కరుణించి నీ స్థితిని మార్చేదను. దేవుడిని నమ్ము. నిన్ను కరుణించి నీ స్థితి అంతటినీ మార్చబోతున్నాను. అంటే సంథింగ్ సూపర్ న్యాచురల్గా దేవుడు నేను నడిపించబోతున్నాను. సరే, వాగ్దానం గట్టిగా పట్టుకో ఈరోజు. అందుకని దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. నిన్ను కరుణించి నీ స్థితి ఎలా మారుస్తాడంటే దీవెనకరంగా. నిన్ను కరుణించి నీ స్థితి దీవెనకరంగా మార్చేదను. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. నమ్మండి మాటని. మీరందరూ ప్రార్థనలు ఉండండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఏ కుటుంబాలు అయితే ప్రభువా రక్షణ మార్గంలో లేరో రక్షించండి. పాపం నుంచి విడిపించండి, శాపం నుంచి విడిపించండి. నానావిధ రోగముల నుంచి, వ్యాధుల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, నాయన కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకములు, విడిపోయిన కుటుంబాలు, బంధకాలన్నీ తొలగించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి ఈ సంవత్సరం కరుణించి నీటి ఊటల యొద్ద వారిని నాటు దేవా స్తోత్రం. అంతేకాక ప్రభువా తండ్రి, ఏ యొక్క సంఘాలు, సేవకులు, విశ్వాసులు వారి కుటుంబ జీవితాలను మీరు ఆశీర్వదించండి. ఎక్కడ పడిపోయారు అక్కడ లేవనెత్తండి, ఎక్కడ తప్పిపోయారు అక్కడ స్థిరపరచండి. నా వాక్యములు ఎదుగుటకు సహాయం చేయండి. అంతేకాక ప్రభువా కల్వరి మినిస్ట్రీస్ని మీరు దీవించి వర్ధల చేయండి. 10th ఎగ్జామ్ రాసి, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని ఎగ్జామ్స్ రాసే బిడ్డలకి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీ సన్నిధి, మీ కృప మెండుగా చూపి వర్ధల చేయమని, ప్రతి వారి బంధకములను తొలగించి ఆశీర్వదించండి. నాయన ఈ సేవకి, సంఘానికి, ఈ పరిచర్యకి సహకరించేవారు, సపోర్ట్ చేసేవారు, స్పాన్సర్ చేసేవారిని బ్లెస్ చేస్తూ, యేసు రక్తంతో అందరినీ సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రార్థనలు ఉండాలి, మీరు వాక్యం వినాలి. మార్నింగ్ 5 to 6 మీరు బెల్లంపల్లి రావాలంటే ప్రతి సాటర్డే ఇక్కడ బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్ సాయంత్రం సభ, పొద్దున్నే ఆదివారం 3 ఆరాధనలు, వ్యక్తిగత ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 ఆరాధనలు అద్భుతంగా జరుగుతున్నాయి. కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదాలు మెండుగా మీకు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.